మూసీ మురికి వల్లే ఉప్పల విలువ తగ్గింది. ప్రక్షాళనకి కిషన్ రెడ్డి అనుమతులు తెస్తారా లేదా? RRR ఎందుకు ఆగుతుందో కేంద్ర మంత్రి చెప్పాలన్న సీఎం. నన్ను ఆపేవారు ఈ గడ్డపైనే పుట్టలేదు. మీ తాటాకు చెప్పులకు భయపడే కేసీఆర్ని కాదు నేను. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్లు. బొగ్గు నిల్వలపై నిగ్గు తేలుస్తామన్న హరీష్. గోదావరికని CSP దగ్గర ఉద్రిక్తత. హరీష్ రావుని అడ్డుకున్న పోలీసులు. రైతులకు ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్. మీటర్లు పెడతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్లు పెడితే ఎన్నికల్లో నిలబడబోమన్న భట్టి. మళ్లీ వచ్చేది BRS ప్రభుత్వమే. కేసీఆర్ ఆనవాళ్లను ఎవ్వరూ తుడిచేయలేరు. సీఎం బూతులు మాట్లాడుతున్నారన్న తలసాని. BRSలో గెలిచి నమ్మిన వాళ్లను మోసం చేశారు. రేపు రేవంత్కి కుచ్చుటోపి పెట్టినా పెట్టొచ్చు. TV9 క్రాస్ ఫైర్లో కడియం కామెంట్లకి రాజయ్య కౌంటర్. మాస్కోలో నారా లోకేష్ పర్యటన. ఇండియన్ డయాస్పోరాకి మంత్రి హాజరు. భారతీయులు తెలుగువారితో ముఖాముఖి. టీడీపీ దొంగల పార్టీగా మారిపోయింది. జగన్ది సంక్షేమం, చంద్రబాబుది సంక్షోభం. అవినీతి ప్రదేశ్గా మార్చారంటూ భూమన ఆరోపణ. రాజ్యసభ దక్కలేదని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆవేదన. బిల్లుల కోసం పవన్కు లేఖ రాసిన శ్రీనివాసరెడ్డి. ఏపీలో చంద్రబాబు పాలన గాడి తప్పింది. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు. ధరల పెరుగుదలపై నిరసనలు చేస్తామన్న CPM. ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఆందోళన. బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతుల నిరసన. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలంటూ డిమాండ్. తక్షణమే 12వ PRC కమిషనర్ నియమించాలి. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ చైర్మన్ డిమాండ్. ఉద్యోగులు పోరాటానికి సిద్ధంగా ఉండాలన్న బొప్పరాజు. తెలంగాణలో మారిన స్కూల్స్ పునః ప్రారంభ తేదీ. ఈ నెల 12కి బదులు 15న స్కూల్స్ రీఓపెన్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. KPHB కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో పోలీసుల సోదాలు. అమ్మాయిలతో లేట్ నైట్ పబ్ రన్ చేస్తున్న యాజమాన్యం. 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. డ్రైనేజ్ నీటిని, కెమికల్ వాటర్ని పట్టించుకోరా. LB నగర్, మన్సూరాబాద్లో నిరసనలు. ఆందోళనకు దిగిన 12 కాలనీల జనం. ఉత్సాహంగా T20 లీగ్ ప్లేయర్ల వేలం. తిలక్ వర్మను దక్కించుకున్న మెదక్ ఫాల్కన్స్. సిరాజ్ని దక్కించుకున్న వరంగల్ వారియర్స్. ఈ నెల 9 నుంచి 30 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్. విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో మ్యాచ్లు. ఆంధ్ర క్రీడాకారులు మాత్రమే ఉంటారన్న చిన్ని. పోలవరం ప్రాజెక్టు టన్నెల్ సమీపంలో పెద్దపులి. నేలకోట దగ్గర డ్రోన్ కెమెరాలకు చిక్కిన టైగర్. వారం రోజులుగా పెద్దపులి కోసం వేట. ముంబై ఎయిర్పోర్ట్లో భారీ ఆపరేషన్. 5 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. 3 విదేశీయులతో పాటు 6 అరెస్ట్. సామాన్యులపై గ్యాస్ ధరల భారం. 4 నెలల్లో 89 రూపాయలు పెంచారు. మోదీ వాగ్దానాలు ఏమయ్యాయన్న ఖర్గే. టీవీకే సర్కార్ 3 నెలలైనా ఉంటుందా? రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. విమర్శించక తప్పడం లేదన్న స్టాలిన్. రేపు ఢిల్లీలో ఇండి కూటమి సమావేశం. 23 పార్టీలు హాజరవుతున్నాయన్న జైరాం రమేష్. భేటీకి DMK దూరం. ఢిల్లీ చేరుకున్న దీదీ. భారత్తో నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన. చర్చల ద్వారానే సరిహద్దు సమస్యకి పరిష్కారం అన్న ఖనాల్. 2 దేశాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని సూచన.